discussed about OOPS with object typecasting and you know object class, right? Yes, sir. సో ఆబ్జెక్ట్ క్లాస్లో మనకి టూ మెథడ్స్ అనేది డిస్కస్ చేసాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి, Two ఇట్ ఇస్ string instant of సో equal. టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఎప్పుడు కాల్ అవుద్ది, వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ రెఫరెన్స్ వేరియబుల్, ఇట్ ఇంటర్నల్లీ కాల్స్ ది టూ స్ట్రింగ్ మెథడ్. అండ్ Yes. ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఆ రెఫరెన్స్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా ఆ టూ స్ట్రింగ్ మెథడ్ మనం మన క్లాస్లో ఓవర్ రైట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ కాకుండా మన ఓన్ కంటెంట్ని రిటర్న్ చేయొచ్చు. అప్పుడు రెఫరెన్స్ వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు మన ఓన్ కంటెంట్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్ రెఫరెన్స్ యొక్క అడ్రస్. Yes, sir. సేమ్ థింగ్, అండర్స్టూడ్ రైట్? సో సేమ్ థింగే Understood. ఈక్వల్స్ మెథడ్ కూడా. మనం ఎప్పుడైతే ఈక్వల్స్ మెథడ్ రెండు రెఫరెన్స్కి కాల్ చేసాం అనుకో, ఈ1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఈ2, అప్పుడు అది ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ రెఫరెన్స్ అడ్రసెస్ని కంపేర్ చేస్తుంది. అంటే ఆ టూ రెఫరెన్సెస్ అనేది డిఫరెంట్ అడ్రసెస్ ఉన్నాయా, సేమ్ అడ్రసెస్ ఉన్నాయా అనేది. బట్ ఈక్వల్స్ మెథడ్ మన క్లాస్లో ఓవర్ రైట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆ రెఫరెన్సెస్ యొక్క అడ్రసెస్ కాకుండా ఆ ఆబ్జెక్ట్స్ అంటే ఆ రెఫరెన్స్ యొక్క కంటెంట్ని కంపేర్ చేసుకొని మనం ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేయొచ్చు. Yes. ఆ పాయింట్ అర్థమైంది కదా మీకు? ఆ పాయింట్ అర్థమైంది సార్. ఐడీస్ మీరు కంపేర్ చేశారు ఎస్, yesterday. ఇన్స్టెడ్ ఆఫ్ ది బట్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ ఏం కంపేర్ చేస్తుంది, రెఫరెన్స్. references, right? That's it. Yes. So that is about total OOPS concepts, and let's try to discuss about arrays. Let's start the arrays chapter. Yes, sir. So first of all, before going to discuss about arrays topic, I just want to give some brief introduction about arrays. సో జనరల్గా మనము ఇండివిజువల్ వేరియబుల్స్ తీసుకుంటే మనం ఓన్లీ ఇండివిజువల్ వాల్యూసే స్టోర్ చేయగలం. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నా ఇంటి ఏ, దాంట్లో ఓన్లీ 10 వాల్యూ తీసుకోగలం. ఇప్పుడు డబుల్ బి తీసుకుంటే ఎన్ని వాల్యూ స్టోర్ చేయగలను, 1 డబుల్ వాల్యూ స్టోర్ చేయగలం. అదే నేను రెఫరెన్స్ టైప్స్లో కూడా అండి, రెఫరెన్స్ టైప్లో కూడా ఎంప్లాయీ ఈ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈ రెఫరెన్స్ టైప్లో ఏం స్టోర్ చేసుకోగలను, వీ కెన్ స్టోర్ వాట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్. సో న్యూ ఎంప్లాయీ, హియర్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. బట్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ వీ కెన్ స్టోర్ ఇన్ దిస్ రెఫరెన్స్, వీ కెన్ స్టోర్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. Only one object, that is only one employee class object we can store in this reference variable. So like this, these are what individual variables. Either it can be a primitive variables or reference variable, it can be a individual. But individual variables lo only individual values store chesukovachu. But what if I want to store multiple values in using single variable name? Yes, we can go for that. Means we can use arrays topic to store multiple collection of values in single variable. That can be primitive values we can store, అంటే మల్టిపుల్ ప్రిమిటివ్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా సింగిల్ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ అర్రేస్ ఈజ్ నథింగ్ బట్. నౌ ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆ డెఫినేషన్లో నీకు టోటల్గా అర్రేస్ మొత్తం వచ్చేస్తుందంట, అంటే అర్రేస్లో ఉండే ప్రాపర్టీస్ అంతా టచ్ అయిపోతాయి. సో ఆ డెఫినేషన్ ఏంటి అంటే, array is indexed collection of fixed number of homogeneous elements. ఇప్పుడు ఒకసారి ఈ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఈ అర్రే యొక్క టోటల్ ప్రాపర్టీస్ అన్నీ ఈ డెఫినేషన్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్రే అనేది కలెక్షన్ అని చెప్పాను. అర్రే ఈజ్ అ కలెక్షన్. సో కలెక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనం వీ కెన్ స్టోర్ ది మల్టిపుల్ వాల్యూస్ అని. కలెక్షన్ మీన్స్ వీ కెన్ స్టోర్, మీన్స్ వీ కెన్ ఇన్ అర్రే వీ కెన్ స్టోర్ multiple values or collection of values we can store, or collection of values we can store. That is a what, array is a what, collection of values ni store చేయవచ్చు. అండ్ దాంట్లో సెకండ్, ఆ డెఫినేషన్లో సెకండ్ టర్మ్ తెలుద్దాం, ఇండెక్స్డ్. ఇప్పుడు ఒక అర్రే తీసుకుందాం అనుకో, 10, 20, 30 అట్లా కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేశాను. అండ్ ఈ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్కి ఒకే నేమ్ ఉంటుందని చెప్పాను కదా, ఏ అనే ఒక నేమ్ ఉందనుకో. ఇప్పుడు ఈ వేరియబుల్తో ఈ టోటల్ అర్రే, ఈ టోటల్ కలెక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. బట్ ఈ టోటల్ కలెక్షన్ రిటర్న్ అవ్వకుండా నాకు ఓన్లీ 20 రావాలి, లేదంటే ఓన్లీ 40 రావాలి. అప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కలెక్షన్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే,
ప్రతి ఎలిమెంట్ ఆఫ్ అర్రే అంటే అర్రేలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఆర్ వాల్యూ ఇక్కడ దీంట్లో ఉండే థింగ్ని మనం వాల్యూస్ అనొచ్చు ఆర్ ఎలిమెంట్స్ అనొచ్చు. ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ నెంబర్ అనేది అసైన్ అవుతుంది ఫ్రమ్ 0 నుంచి 0, 1, 2, 3 ఇలా అసైన్ అవుతుంది. వీటిల్ని ఇండెక్స్ నంబర్స్ అంటాం. సో ఇండెక్స్ నంబర్స్ ఆర్ యూనిక్ నంబర్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ అర్రే which is created for every value of array. Now like this index is created so that ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఈచ్ వాల్యూని మనం అర్రే నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ వాట్ ఇండెక్స్డ్. సో సెకండ్ టర్మ్ వచ్చేసి ఆ డెఫినేషన్లో ఉండేది ఇండెక్స్డ్. దట్ ఈస్ వీ కెన్ యాక్సెస్ ఈచ్ వాల్యూ ఫ్రమ్ కలెక్షన్ ఆర్ ఫ్రమ్ అర్రే యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఈ 2 టర్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ నెంబర్ అంటే ఏంటి అంటే మనం అర్రేని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు సైజ్ అనేది ఫస్ట్లోనే ఇవ్వాలన్నమాట. అంటే నీకు ఆ కలెక్షన్లో అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ క్రియేట్ చేస్తాం కదా అర్రేలో. సో ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్లో ఎన్ని వాల్యూస్ ఉండాలి, 10, 50, 60? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 ఇచ్చావు అనుకో, అర్రే క్రియేట్ చేసే ముందే నువ్వు 10 అని ఇవ్వాలి. అప్పుడు ఓన్లీ 10 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ 10 మెమరీ లొకేషన్స్లో ఓన్లీ 10 వాల్యూస్ వరకే స్టోర్ చేయగలవు. 11th వాల్యూ అనేది స్టోర్ చేయాలంటే న్యూ మెమరీ లొకేషన్ క్రియేట్ అవ్వదు. ఒకవేళ 9 వాల్యూస్ స్టోర్ చేసావు, రిమైనింగ్ వాట్ అబౌట్ అనదర్ మెమరీ లొకేషన్ 10th అది వేస్ట్ అయిపోద్ది. అంటే యూ కెనాట్ ఇంక్రీజ్ ద మెమరీ లొకేషన్స్ ఆర్ యూ కెనాట్ డిక్రీజ్ ద మెమరీ లొకేషన్స్. దట్ ఈస్ వాట్ ఫిక్స్డ్ సైజ్ అనమాట. సో దట్ ఈస్ అర్రేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ మీన్స్ we cannot increase or decrease the size. That is what fixed number. And next ఇంకో టర్మ్ ఏంటి, హోమోజీనియస్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కరెక్ట్ చేసుకోండి. హోమోజీనియస్ అంటే మనం అర్రేని క్రియేట్ చేసేటప్పుడు ఒక డేటా టైప్ ఇచ్చేస్తాం. అంటే ఈ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేది ఏ టైప్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంట్ ఇచ్చేసావు అనుకో, ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ మొత్తం ఇంట్లోనే తీసుకోవాలి. ఒక్క వాల్యూ కూడా మనం డేటా టైప్ అనేది చేంజ్ అవ్వకూడదు. అంటే మీన్స్ వీ కెన్ స్టోర్ ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అర్రేలో మనం ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ వరకే స్టోర్ చేసుకోగలం. సో ఇట్ ఈస్ అ కలెక్షన్. ఎస్, we can store the collection of values in single variable and it is indexed. ఎందుకంటే ఎవ్రీ వాల్యూ ఆఫ్ అర్రేకి ఒక ఇండెక్స్ అనేది అలికేట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. అంటే మనం అర్రేని క్రియేట్ చేసే ముందే అర్రేకి మనం ఒక సైజ్ అనేది ఇస్తాము. ఆ సైజుని బట్టే మనం వాల్యూస్ అనేది యాడ్ చేయాలి. సో ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. దట్ ఈస్ అబౌట్ ఫిక్స్డ్ సైజ్. అండ్ హోమోజీనియస్, మనం అర్రే క్రియేట్ చేసే ముందు మనం ఒక డేటా టైప్ అనేది ఇస్తాం. ఆ డేటా టైప్లోనే మనం వాల్యూస్ అన్నీ ఆ కలెక్షన్లో స్టోర్ చేసుకోవాలి. మనం వేరే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోలేము అనమాట. ఇది అర్రేస్ యొక్క ఇంట్రడక్షన్. అర్థమైందండి? Yes, sir. Understood, sir. So that is a what. So you can say if you say this definition, it's enough because it contains all the properties of array. Okay. So now that is about array introduction, and let's try to discuss about how to create an array. ఇప్పుడు మనం జావాలో అసలు అర్రేని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, సో ఇవన్నీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక అర్రేని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ చేయాలంటే ఫస్ట్ నేను ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, ఒక డేటా టైప్తో డిక్లేర్ చేయాలి అని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అర్రే వేరియబుల్స్ని అంటే ఒక అర్రే వేరియబుల్లో సమ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసే ముందు ఆ పర్టికులర్ అర్రే వేరియబుల్ని డేటా టైప్తో డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఈస్ డిక్లరేషన్ అనేది చేయాలి. సో డిక్లరేషన్ అంటే ఏం చెప్పాను, డేటా టైపు వేరియబుల్ నేమ్, ఇది డిక్లరేషన్ అనమాట. ఇప్పుడు ఆ డిక్లరేషన్ ఎలా చేయాలంటే మనకి ఫస్ట్ వన్ డేటా టైప్ ఇస్తాము, తర్వాత వచ్చేసి వేరియబుల్ నేమ్ ఇస్తాము. బట్ ఇది డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి, అది సింగిల్ వేరియబుల్ అయిపోద్ది. అంటే ఓన్లీ వన్ సింగిల్ వాల్యూ స్టోర్ అయిపోద్ది. బట్ మనం మళ్ళీ మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ వేరియబుల్కి ఒక సబ్స్క్రిప్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ 1 సబ్స్క్రిప్ట్ ఇచ్చాను. ఈ సబ్స్క్రిప్ట్ అనేది దాని మీనింగ్ ఏంటంటే వీ కెన్ ఏబుల్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ దిస్ వేరియబుల్ అని. సో డిక్లరేషన్ టైంలో
డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఒకటే కాకుండా వేరియబుల్ నేమ్తో పాటు సబ్స్క్రిప్ట్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు అది అర్రే వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. సబ్స్క్రిప్ట్ తీసేస్తే అది నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. ఇప్పుడు అర్రే వేరియబుల్ డిక్లరేషన్ ఎలా అన్నా చేయొచ్చు, లేదు అంటే ఈ సబ్స్క్రిప్ట్ని డేటా టైప్ ముందన్న పెట్టొచ్చు ఆర్ వేరియబుల్ ముందన్న పెట్టొచ్చు. అంటే మనకి 3 వేస్లో అర్రే వేరియబుల్ని డిక్లేర్ చేయవచ్చు అనమాట. either ఇలా అయినా చేయొచ్చు, డేటా టైప్ ముందు అండ్ వేరియబుల్ నేమ్ ఇలా అయినా ఇవ్వచ్చు, ఆర్ వేరియబుల్ నేమ్ ముందన్న ఇవ్వచ్చు అనమాట. అంటే we can put the subscript here like this. Here the 3 ways we can able to declare the array variable. ఓకే, ఒక అర్రే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం డేటా టైపు వేరియబుల్ నేమ్ ఇస్తామని చెప్పాను. సో డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఏఆర్ ఇస్తున్నాను, మనం ఏదైనా తీసుకోవచ్చు అండ్ అకార్డింగ్ టు ఐడెంటిఫైర్ రూల్స్ అండ్ దెన్ సబ్స్క్రిప్ట్ అని ఇచ్చేసాను, సెమీకోలం పెట్టేశాను. ఓకే, ఇప్పుడు అర్రే వేరియబుల్ క్రియేట్ అయింది. బట్ అర్రే వేరియబుల్ ఒక్కటే క్రియేట్ అయింది, బట్ మనకి దాంట్లో మెమరీ కలెక్షన్స్ అనేది స్టోర్ అవ్వాలి. ఐ మీన్ మెమరీ అలికేషన్ అనేది జరగలేదన్నమాట. అర్రేలో ఉండే వాల్యూస్కి మెమరీ క్రియేట్ అవ్వలేదు. ఓన్లీ ఏఆర్ అనే వేరియబుల్ ఒకటే క్రియేట్ అవుద్ది. అండ్ డిక్లరేషన్ టైంలో మనం సైజ్ అనేది మెన్షన్ చేయకూడదు. మనం డిక్లరేషన్ టైంలో ఓన్లీ డేటా టైపు అండ్ అర్రే టైపు, అంటే 1D ఆర్ 2D అది వరకే మెన్షన్ చేయాలి. అంతేగాని సైజ్ అనేది మనం ఇక్కడ డిక్లరేషన్ టైంలో సైజ్ ఇవ్వకూడదు. అంటే ఎన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవ్వాలి అనే సైజ్ అనేది డిక్లరేషన్ టైంలో అసలు ఏమి ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు గివ్ ద డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ సబ్స్క్రిప్ట్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం డిక్లరేషన్ క్రియేట్ చేసాం. డిక్లరేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇంటర్నల్గా మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట. అంటే ఓన్లీ ఇప్పుడు ఏఆర్ అనేది క్రియేట్ అయింది కదా, సో మెమరీ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే జస్ట్ ఏఆర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో నల్ స్టోర్ అవుతుంది అంతే. అంటే మీరు ఈ లైన్ రాసిండ్రు అనుకోండి, ఇంట్ ఏఆర్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ అని రాసేసారనుకోండి, ఇంట్ ఏఆర్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ అని రాసేసారు అనుకోండి, దీంట్లో మనం ఓన్లీ ఏం క్రియేట్ అవుతుందంటే ఏఆర్ అనే ఒక వేరియబుల్ ఒకటే క్రియేట్ అయ్యి దాంట్లో నల్ స్టోర్ అవుతుంది అంతే, బట్ నాట్ ఇంటర్నల్ మెమరీ లొకేషన్స్. ఇప్పుడు దట్ ఈస్ వాట్ డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు క్రియేషన్ అనమాట. క్రియేషన్ అంటే ఇక్కడ మనము మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఎన్ని కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నామో ఆ వాల్యూస్కి మనం మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ సెకండ్ స్టెప్ ఈస్ క్రియేషన్. ఈ క్రియేషన్ అనేది ఎలా చేయాలి? ఇక్కడ అర్రే అనేది ఆబ్జెక్ట్ అనమాట. జావాలో ఒక అర్రేని ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్కి క్రియేట్ చేయాలంటే మనం న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా, న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ కూడా అర్రేని క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఏ టైప్ ఆఫ్ అర్రేని క్రియేట్ చేస్తున్నామో అది ఇవ్వాలన్నమాట. సో న్యూ సింటాక్స్ ఏంటి అంటే న్యూ డేటా టైప్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ మనం సైజ్ ఇవ్వాలి. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవ్వాలి మెమరీలో అనేది ఇక్కడ క్రియేషన్ టైంలో ఇవ్వాలి. అండ్ అర్రే అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి న్యూతో మనం ఒక అర్రేని క్రియేట్ చేసుకుంటాం. సో న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూ ఇంట్ ఆఫ్, ఇక్కడ మనకు సైజ్ అనేది 10 ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిక్లరేషన్ టైప్లో ఏఆర్ వేరియబుల్కి ఏదైతే డేటా టైప్ ఇచ్చానో క్రియేషన్ టైంలో కూడా డేటా టైప్ అనేది సేమ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఏఆర్ వేరియబుల్లోకి, ఓకే, ఇప్పుడు ఈఏఆర్ వేరియబుల్లోకి మనం ఏం స్టోర్ చేయాలి? క్రియేషన్ వాల్యూ, అంటే ఈ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలి. ఇది అర్రే ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సబ్స్క్రిప్ట్ పెట్టకూడదు మళ్ళీ మీరు, ఎందుకంటే ఏఆర్ అనేది డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు ఏఆర్ వేరియబుల్లో ఇక్కడ నల్ ఉంటుంది, బట్ ఇక్కడ నల్ కాస్త ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ న్యూ ఇంట్, ఈ లైన్ ఏం చేస్తుంది అంటే 10 మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్గా. అంటే ఇక్కడ 10 మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది కదా, ఆ 10 మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేసి ఇదంతా కలిపి ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుందని చెప్పాను. ఈ ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ ఉంటుంది కదండి, ఆ అడ్రస్ అనేది ఏఆర్ వేరియబుల్లో ఇందాక నల్ ఉంది కదా, ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాం కాబట్టి ఏఆర్ రెఫరెన్స్లో, అప్పుడు ఏఆర్లో మనకి ఏం స్టోర్ అవుద్ది? ఆ అర్రే యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది స్టోర్ అవుద్ది. ఇప్పుడు ఏఆర్ వేరియబుల్లో ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ అయింది కాబట్టి ఈ ఏఆర్ అనేది ఈ అర్రే ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. మనకి ఇంటర్నల్గా ఇలా రాసినప్పుడు ఇలా జరగదు అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ లైన్. అండ్ ఈ టోటల్ అర్రే ఆబ్జెక్ట్ని ఈ ఏఆర్ అనే రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను. సో డిక్లరేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? వేరియబుల్ నేమ్ సబ్స్క్రిప్ట్ ఒకటే ఇవ్వాలి.
అండ్ క్రియేషన్ టైంలో డేటా టైప్ విత్ సైజ్ అనేది ఇవ్వాలి. క్లియర్ రైట్? Yes, sir. యా. సో నౌ దిస్ ఇస్ ద వాట్ హౌ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద అర్రే. ఇప్పుడు ఇంటర్నల్గా ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము అండ్ ఆ అర్రే ఆబ్జెక్ట్ని ఏఆర్ రెఫరెన్స్ వేరియబుల్లోకి స్టోర్ చేసాం. ఎందుకంటే ఆ అర్రే ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ రెఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో 10 మెమరీ లొకేషన్స్తో, ఆ 10 మెమరీ లొకేషన్స్తో డిఫాల్ట్ వాల్యూస్ ఫిల్అప్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఈ అర్రే యొక్క టైప్ అనేది, అంటే అర్రేలో ఈచ్ మెమరీ లొకేషన్ టైప్ అనేది ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి ఇంట్ అని, సో ఇంట్కి డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి సో అర్రేలో ఉండే ఈచ్ మెమరీ లొకేషన్ వాల్యూ అనేది జీరోస్తో ఫిల్అప్ అయిపోతాయి వెదర్ యు ఆర్ నాట్ డిక్లేరింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మెమరీ లొకేషన్కి అర్రే, అంటే అర్రేలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క మెమరీ లొకేషన్కి ఈచ్ మెమరీ లొకేషన్కి ఒక ఇండెక్స్ అనేది అలికేట్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ మెమరీ లొకేషన్కి 0, తర్వాత మెమరీ లొకేషన్కి 1, 2 అండ్ సో ఆన్. ఇప్పుడు లెట్ సపోజ్ ఏఆర్ని ప్రింట్ చేశాను అనుకోండి. నౌ టెల్ మీ ఏఆర్లో ఏం స్టోర్ అయిందండి? Sir, ఏఆర్లో ఏం స్టోర్ అయింది? memory location. సో విచ్ మెమరీ లొకేషన్? దిస్ ఇస్ ద అర్రే ఆబ్జెక్ట్. అర్రే ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అయింది, రైట్? Yes, sir. So now you can see if I print AR directly, if I print a AR object reference directly, it prints the memory address of AR. You can see address of the object is printed. But ఇప్పుడు AR ఆబ్జెక్ట్లో దీంట్లో ఉండే ఇది AR అనమాట. ఈ AR ఆబ్జెక్ట్ అనేది టోటల్. దీంట్లో ఉండే ఈచ్ బ్లాక్ని యాక్సెస్ చేయడానికి మళ్ళీ అగైన్ మనం సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి ఇండెక్స్ నెంబర్ని పాస్ చేస్తాం. ఇప్పుడు 0 ఇండెక్స్ అని ఇచ్చాం. సో ఏఆర్ ఆఫ్ 0 అంటే ఈ మెమరీ లొకేషన్ యాక్సెస్ అవుతుంది. ఈ మెమరీ లొకేషన్లో వాల్యూ అనేది 0 ఉంటుంది కాబట్టి ఏఆర్ ఆఫ్ 0 అంటే 0. అండ్ ఈవెన్ ఏఆర్ ఆఫ్ 1 కూడా మనకేముంటుంది? 0 ఉంటుంది. బికాస్ ఎవ్రీ మెమరీ బ్లాక్ ఈజ్ ఫిల్డ్ విత్ జీరోస్ బై డిఫాల్ట్. నౌ వీ కెన్ సీ దట్ 0 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయిపోయినాయి కదా, ఆ మెమరీ లొకేషన్స్ని ఎలా యాక్సెస్ చేస్తా అని చెప్పాను? రెఫరెన్స్ వేరియబుల్ ఇండెక్స్ వాల్యూ. అప్పుడు ఆ మెమరీ బ్లాక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈచ్ మెమరీ బ్లాక్ని ఆ మెమరీ బ్లాక్లోకి మనం వాల్యూస్ని ఎంచక్క స్టోర్ చేయవచ్చు. అండ్ ఏ వాల్యూస్ని స్టోర్ చేయాలి? ఇక్కడ మనం ఏదైతే డేటా టైప్ ఇచ్చామో ఆ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి. దట్ ఈస్ వాట్ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ. నౌ వీ కెన్ సీ వీ కెన్ ఏబుల్ టు స్టోర్. ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 0లో 100 స్టోర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 0 వాల్యూని యాక్సెస్ చేస్తే మనకి 100 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 1లో ఇఫ్ ఐ ఆమ్ ట్రైంగ్ టు స్టోర్ the double value, it will give error. Means same type of values you can able to store whether you are declaring at the time of declaration and creation, whatever the data type is used, same data type value only you have to put. But you can see we can store the implicit typecasting data types. అంటే ఇప్పుడు ఇంట్ వేరియబుల్లోకి క్యార్ వాల్యూ స్టోర్ చేయవచ్చు అని చెప్పాను కదా, అప్పుడు ఇంప్లిసిట్గా టైప్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 1లో స్మాల్ ఏ ఇస్తాను అనమాట, మీ క్యాపిటల్ ఏ. అప్పుడు ఏఆర్ ఆఫ్ 1 యాక్సెస్ చేస్తే అది క్యారెక్టర్ కాస్త ఇంటీజర్కి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇంప్లిసిట్ వాల్యూ 65 వచ్చింది. ఇప్పుడు 65 ఈ బ్లాక్లో స్టోర్ అయింది. అంటే ఇంప్లిసిట్ టైప్ క్యాస్టింగ్ వాల్యూస్ని స్టోర్ చేయవచ్చు అర్రేస్లో. అంటే ఇప్పుడు డబుల్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంట్ వాల్యూస్ స్టోర్ చేయవచ్చు, బైట్ వాల్యూ స్టోర్ చేయవచ్చు, యాజ్ వెల్ as డబుల్ ఫ్లోట్ వాల్యూస్ స్టోర్ చేసేవచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ అ వాట్ డిక్లరేషన్ ఫస్ట్, అండ్ దెన్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్లో అప్పుడు ఈ అర్రేని క్రియేట్ చేసి దాని యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తే అప్పుడు ఆ రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఈ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే ఈచ్ బ్లాక్ని యాక్సెస్ చేయొచ్చు. ఆర్ ఇలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా సేమ్ ఇదే లైన్లో అయినా ఇచ్చేయచ్చు. అంటే ఈ సేమ్ డిక్లరేషన్ టైంలోనే వాల్యూ అసైనింగ్ లాగా అర్రే వేరియబుల్ డిక్లరేషన్లోనే అర్రే క్రియేషన్ కూడా అసైన్ చేశాను. సేమ్ థింగ్ ఓన్లీ, సేమ్ అవుట్పుట్ ఓన్లీ. That's it. It's clear, right? Clear, sir. Yeah. So here array in the Java is what? Object. So that we have to create with the new operator. And at the time of creation only we have to mention the size, but not at the time of declaration, because the declaration only specify the reference variable, not a creation. Here only the creation is happened in the memory, right? That's why here only we have to mention the size. And
That is a one point. And what size can be allowed? We can only give the byte short int data type values. If you want, if you are giving the double values like this, it will give an error that is size not, you can see type mismatch, double to int is not allowed. But you can give the character value. And whatever the Unicode for A is the 65, right? So 65 memory blocks are going to be created here. So the allowed data types for the size is byte short int char. That's it. You cannot create anything. And you don't, do you know, negative sizes also not allowed. Negative sizes we cannot take the as a array index, array size. You can see we'll get our negative array size exception, we'll get that one. And do you know zero index size is allowed, but it is allowed, but you cannot store any values in that block, means it is not allowed. Now you can see it will give an error array index of top bounds exception, but you can create only this one, but it's not necessary to create that, but it is a valid. But you cannot store the each value also, single value also in this array if you take the size as 0. That's it. So that is a what you have to know about array creation rules and array declaration rules. And even, do you know, even you can take the reference type arrays also, I told. For example, let's say I have the employee class. In the employee class, I have EMP ID and EMP salary. And I want to take the constructor, right? There is a one Eclipse shortcut to create the constructor of this class, but don't use this don't use these shortcuts for learning while learning. You can use these shortcuts in only development only. So just right click on this area and go to the source, and here you have one option called generate constructor using fields. Just select the field and select the which fields you want constructor. I'm selecting all the fields and click on generate. You can see the constructor is automatically generated. You can use it now. And now ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు న్యూ ఎంప్లాయీ, సారీ, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మల్టిపుల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి. ఇప్పుడు నేను ఓన్లీ ఎంప్లాయీ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ రెఫరెన్స్లో ఓన్లీ వన్ సింగిల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వరకే స్టోర్ చేయగలను. ఇప్పుడు నేను ఈ రెఫరెన్స్కి ఇట్లా వన్ సబ్స్క్రిప్ట్ ఇస్తే, ఎస్ యూ కెన్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ సింగిల్ ఈ వేరియబుల్, బట్ ఇట్ జస్ట్ a reference variable. We are not creating any array object. So if you want to create an array object, you have to give the data type called new, which data type objects we are going to store, employee objects, right? So as a data type is employee, and how many objects you are going to store, that is 10, suppose. Now one new array object is created with 10 blocks, and that object address is going to be stored in this e reference variable. And do you know, all the values of these blocks are filled with null values because it is a reference variable, right? So default value is filled with null value. అండ్ ఈ ఆఫ్ 0, సో ఫస్ట్ బ్లాక్లో నేను వచ్చేసి ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నాను. హియర్ వీ హ్యావ్ టు స్టోర్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఓన్లీ, రైట్? బికాస్ దిస్ బ్లాక్ ఈజ్ అలౌడ్ టు స్టోర్ ది ఎంప్లాయీ క్లాస్ టైప్ ఆబ్జెక్ట్స్, not int values or float values. So I'm storing one employee object here. While creating the object, you should pass the ID and salary, right? So now you can see, and e of 0 లో ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ ఈ ఆఫ్ 1లో ఇంకో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు మల్టిపుల్ బ్లాక్స్లో ఈచ్ బ్లాక్లో ఈచ్ ఆబ్జెక్ట్, నా ఈ రెఫరెన్స్ వేరియబుల్లో వీ కెన్ స్టోర్ మల్టిపుల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్. నా ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆఫ్ 0లో ఏం స్టోర్ అవుతుందండి? ఈ ఆఫ్ 0 ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. ఎస్, దిస్ అడ్రస్ వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ వస్తుంది. సో నౌ దిస్ ఆబ్జెక్ట్ అడ్రస్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ఐడిని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ఐడి అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనము రెఫరెన్స్ టైప్ ఆఫ్ అర్రేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు టు స్టోర్ ది మల్టిపుల్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది సింగిల్ రెఫరెన్స్ వేరియబుల్. హియర్ ఆల్సో యూ హ్యావ్ టు గివ్ ది సేమ్ క్లాస్ నేమ్ యాజ్ అ డేటా టైప్, అండ్ యూ హ్యావ్ టు గివ్ ద date size. Yes, sir. So that is a what 1D array, because here we are storing the one-dimensional values. That is what a single list of values. That's why we put the single dimension. At the time of declaration, we put the single dimension. At the time of creation also, we put the single dimension. That is a what one thing.
బట్ హియర్ ద థింగ్ ఈజ్ ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఒక అర్రే అనే ఆబ్జెక్ట్ని. ఇప్పుడు ఈ లైన్లో మనం ఏం చేసాం చెప్పండి, ఒక న్యూ ఎంటీ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా ఫస్ట్. ఆ న్యూ ఎంటీ అర్రే ఆబ్జెక్ట్లో మనకి మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఆ మల్టిపుల్ బ్లాక్స్లో తర్వాత వాల్యూస్ ఇన్సర్ట్ చేశా, అవునా? Yes, అలా కాకుండా నేనేం చేయొచ్చు అంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఆ అర్రే ఆబ్జెక్ట్లో మల్టిపుల్ బ్లాక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ మల్టిపుల్ బ్లాక్స్లో క్రియేషన్ టైంలోనే వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఆబ్జెక్ట్ అంటే అర్రే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఆ దాంట్లో ఉండే బ్లాక్స్లో ఉండే బ్లాక్స్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేవచ్చు. అలా చేయాలంటే మనం ఏ సింటాక్స్ ఫాలో అవ్వాలంటే అర్రే ఇనిషియలైజేషన్ అంటాం. అర్రే ఇనిషియలైజేషన్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే అర్రే క్రియేషన్ టైంలోనే దాంట్లో ఉండే బ్లాక్స్కి వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ సబ్స్క్రిప్ట్. అంటే వేరియబుల్ అయితే డిక్లేర్ చేయాలి, అర్రే వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాం. బట్ ఈక్వల్ టు మనం ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం ఇందాక, ఇంతే కదా. బట్ అలా కాకుండా నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి నువ్వు 10, 20 ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఫ్లవర్ బ్రేసెస్లో వాల్యూస్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఒక అర్రేని క్రియేట్ చేసుకుంటుంది. yes, sir. Hello? యా. సో ఇది ఆటోమేటిక్గా ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తుంది. అంటే సేమ్ మెమరీ థింగ్. అంటే ఇంటర్నల్గా మెమరీ అనేది అలికేట్ అయ్యి ఆ మెమరీ అడ్రస్ ఈ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ ఉండే రెఫరెన్స్ వేరియబుల్లో. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అయిపోతున్నాయి. అంటే తర్వాత వాల్యూస్ అనేది కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎంట్ ఏఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లోకి అర్రే క్రియేట్ అయ్యేటప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేసా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏఆర్ ఆఫ్ 0 ఆర్ ఏఆర్ ఆఫ్ 1 అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ ఏఆర్లో రెఫరెన్స్ వేరియబుల్లో అడ్రస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది, రైట్? అడ్రస్ ఆఫ్ దట్ అర్రే ఆబ్జెక్ట్ ఈజ్ స్టోర్డ్. But if you want to access individual values, you have to give AR of 0 or AR of 1 or like that. Now, you cannot increase the size or decrease the size, but you can change the block of values. ఇప్పుడు AR of 0లో 1 కాస్త నేను 100ని చేశాను అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్లో ఆల్రెడీ 1 స్టోర్ అయిపోయి ఉంటుంది. అర్రే క్రియేట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూస్తో ఇనిషియలైజ్ అయిపోతాయి బ్లాక్లో ఉండే వాల్యూస్. బట్ ఇప్పుడు నాకు ఆ బ్లాక్లో ఉండే వాల్యూస్ని ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు AR of 0 ఉండే బ్లాక్లో ఉండే వాల్యూ 100కి మాడిఫై చేసాం. నౌ ఏఆర్ ఆఫ్ 0 ప్రింట్ చేస్తే మనకి 100 వచ్చింది. సో ఈ వేలో మనం బ్లాక్ ఆఫ్ వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. ఇందాక వేలో కూడా బ్లాక్ ఆఫ్ వాల్యూస్ని మళ్ళీ అప్డేట్ చేయొచ్చు లైక్ దట్. ఇందాక అప్డేట్ చేసాం కదా, ఎందుకంటే బ్లాక్లో ఉండే వాల్యూస్ ఆల్ 0 స్టోర్ అయినాయి. బట్ మళ్ళీ మనం దాన్ని ఓవర్ రైట్ చేసి 100ని అప్డేట్ చేసాం ఇందాక, రైట్? సేమ్ వే ఈ రెఫరెన్స్ టైప్ కూడా ఈ సింటాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే ఎంప్లాయీ ఈ అర్రే ఈక్వల్ టు విత్ ఇన్ పారాన్సిస్ ఇక్కడ మనం మల్టిపుల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు. న్యూ ఎంప్లాయీ, హియర్ ఫస్ట్ వీ హ్యావ్ టు సెండ్ ఐడి అండ్ దెన్ శాలరీ. అండ్ ఒకవేళ అవుట్ సైడ్ ఉంది అంటే ఇంకో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఇండివిజువల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్, న్యూ ఎంప్లాయీ, అండ్ వీ హ్యావ్ టు గివ్ దట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యాజ్ అ అర్రే వేరియబుల్, అర్రే వాల్యూ. నౌ యూ కెన్ సీ ఇప్పుడు E1 రెఫరెన్స్ అనేది ఇక్కడ సెకండ్ వాల్యూ ఆఫ్ ఇస్తున్నాను. నా ఇప్పుడు నేను system.out.println ఈ ఆఫ్ 1 అంటే E1 ఆబ్జెక్ట్ వస్తుంది, దాంట్లో ఉంటే ఈఎంపీ ఐడిని యాక్సెస్ చేసుకుంటున్నాను అనమాట. దట్ ఈస్ అ వాట్ 102. క్లియర్, రైట్? Yes, sir. So you can directly create and store the object, or you can create the object and store in one reference, and you can give that reference in the array block. Here all, and in the previous situation also same thing, you can do that. Okay, so yes, that is a what array creation, and this is the what you can do this approach, or you can do this approach. ఇప్పుడు ఈ అప్రోచ్ అంటే if you don't know about values at అంటే if you know the values at beginning time, you can do this one. If you don't know about values at beginning time, you can do this one. ఇక్కడ అర్రే సైజ్ ఫిక్స్ అయ్యి, ఇక్కడ అర్రే సైజ్ ఫిక్స్ అయ్యి, ఇక్కడ డేటా టైప్ ఫిక్స్ అయ్యి, ఇక్కడ డేటా టైప్ ఫిక్స్ అయ్యి. బట్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోతున్నాయి బ్లాక్స్లోకి. బట్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి బ్లాక్స్లోకి, అంతే. Yes, sir.
Okay, now the next one about for each loop. సో ఇక్కడ మనకి ఇంకొక థింగ్ ఏంటంటే ట్రావర్సింగ్ అంటాం. ట్రావర్సింగ్ అంటే విజిటింగ్ ది ఆల్ ద వాల్యూస్ ఆఫ్ అర్రే. అంటే అర్రేలో ఉండే ఆల్ వాల్యూస్ని మనం విజిట్ చేస్తే ఆ ప్రాసెస్ని ట్రావర్సింగ్ అంటాం. అది మనం ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ ఆర్ డూ వైల్ లూప్ యూజ్ చేయవచ్చు. బట్ అర్రేలో ఉండే ఆల్ వాల్యూస్ని ట్రావర్స్ చేయడానికి ద బెస్ట్ లూప్స్ వచ్చేసి నార్మల్ ఫర్ లూపు అండ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ వచ్చేసి జావా 1.5 వర్షన్లో రిలీజ్ చేశారు. సో ఓన్లీ 1.5 అండ్ అబవ్ వర్షన్స్లోనే ఈ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయగలం. బట్ నార్మల్ లూప్ అనేది ఫ్రమ్ 1.0 వర్షన్ నుంచి ఉంది. ఇప్పుడు నేను ఒక అర్రేని తీసుకుంటున్నాను. సో అర్రేలో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా ఇప్పుడు దీంట్లో ఉండే ఆల్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలంటే ఇప్పుడు నేను త్రూ ఇండెక్స్ ద్వారా ప్రింట్ చేయాలనుకోండి, నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇండెక్స్ని జనరేట్ చేస్తాను. ఐ లెస్ దాన్, ఇప్పుడు ఎంతవరకు ఐ వాల్యూ జనరేట్ అవ్వాలి? 1 2 3 0 1 2 3 4 దాకా జనరేట్ అవ్వాలి. ఇప్పుడు నేను 4 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 3 0 1 2 3 వరకే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను 5 తీసుకున్నాను అనుకోండి, 0 1 2 3 4 వరకు జనరేట్ అవుతుంది, ఎందుకంటే అది లెస్ దాన్ కాబట్టి. అండ్ ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐ వాల్యూస్ అనేది 0 1 2 3 4 జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఏఆర్ ఆఫ్ 0 అంటే 0 వాల్యూ ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అయితే 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఐని ప్రింట్ చేస్తే ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుందా, అప్పుడు ఏఆర్ ఆఫ్ 0 అంటే 1 ప్రింట్ అవుతుంది. ఏఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు ఐ వాల్యూ ఏఆర్ ఆఫ్ 1 అవుతుంది. ఏఆర్ ఆఫ్ 1 అంటే 2, ఏఆర్ ఆఫ్ 2 అంటే 3, అలా 4 వరకు ఏఆర్ ఆఫ్ 4 వరకు ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. ఇలా అర్రేలో ఉండే వాల్యూస్ అన్నీ ప్రింట్ చేసేవచ్చు. ఇప్పుడు నేను అర్రేలో ఉండే ఎన్ని వాల్యూస్ తెలియనప్పుడు నువ్వు ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా మనకి ఏఆర్ డాట్ లెంత్ అనే వేరియబుల్ ఉందన్నమాట. ఈ లెంత్ అనే వేరియబుల్ అర్రే రెఫరెన్స్ పైన మనం కాల్ చేయాలి. అర్రే రెఫరెన్స్ పైన లెంత్ అనే ప్రీడిఫైన్డ్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ 1 2 3 4 5 రిటర్న్ చేస్తుంది. సో 5 1 2 3 4 5 రిటర్న్ చేస్తుంది. 5 రిటర్న్ చేసినప్పుడు 0 to 4 వరకే జనరేట్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఆల్ వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం ఈక్వల్ టు పెడితే ఏఆర్ ఆఫ్ 5 కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఏఆర్ ఆఫ్ 5 లేదు కాబట్టి మనం అవుట్ ఆఫ్ ది బ్లాక్, అంటే అర్రేలో ఆ బ్లాక్ క్రియేట్ కాకుండా ఆ బ్లాక్లో ఉండే వాల్యూ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనకి అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. యూ కెన్ సీ అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఆ బ్లాక్ అనేది ఓవర్ సైజ్ అయినప్పుడు, ఆ బ్లాక్ అనేది క్రియేట్ అవ్వకుండానే ఆ బ్లాక్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనం అర్రే ఇండెక్స్ అవుట్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అండ్ ఇలా మనము ఇండెక్స్ వైజ్ నార్మల్ ఫర్ లూప్లో యూజ్ చేయొచ్చు కదా. అలా కాకుండా మనం ఏం యూజ్ చేయవచ్చు అంటే ఫర్ ఈచ్ లూప్ అనేది ఉంది. ఇది జావా 1 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే ఎలా రాయాలనేది సింటాక్స్ చెప్తాను చూడండి. ఫర్ ఇక్కడ మనకి డేటా టైప్, వేరియబుల్ నేమ్, కోలన్ ఇవ్వస్తాం, తర్వాత ఇక్కడ అర్రే రెఫరెన్స్ అనేది ఇస్తాం. అర్రే రెఫరెన్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఇస్తాం. ఇక్కడ మనము సమ్ బాడీ అనేది రాసుకోవచ్చు అనమాట. ఏ బాడీ అయినా రాయొచ్చు, ఏ లైన్ ఆఫ్ కోడ్ అయినా రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అర్రేలో ఉండే ఈచ్ వాల్యూ అనేది ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంటుంది. ఫస్ట్ వాల్యూ ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ అనేది దీంట్లోకి స్టోర్ అవుతుంది, మళ్ళీ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఈ అర్రేలో ఉండే ప్రతి వాల్యూకి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఇంట్ ఏఆర్ ఇలా ఇచ్చా. ఇక్కడ ఇంట్ ఎందుకు డేటా టైప్ పెట్టానంటే ఏఆర్ నుంచి ఏ వాల్యూ రిటర్న్ అవుద్ది ఈ వేరియబుల్కి, ఈ వాల్యూస్ కదా. సో ఇంట్ వాల్యూస్ రిటర్న్ అవుతాయి కాబట్టి మనం ఈ వేరియబుల్ అనేది ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఏఆర్ నుంచి ఈచ్ వాల్యూ ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతూ ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ హై రాసాను అనుకోండి, ఫస్ట్ 1 స్టోర్ అవుతుంది, అంటే 1కి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 2కి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సైడ్ ఆ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ కెన్ సీ దట్.
ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఫర్ లూప్లో ఉంటుంది కాబట్టి ఈ ఏ అనే వేరియబుల్ని ఈ ఫర్ లూప్లో యాక్సెస్ చేయవచ్చు. అవుట్ సైడ్ ఫర్ లూప్ నాట్ యాక్సెస్. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేను ఇక్కడ బాడీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ అనే వేరియబుల్లోకి ఈచ్ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏని ప్రింట్ చేస్తే మనకి అరేలో ఉండే ఈచ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోద్ది. Yes, sir. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్ సమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకొని దాంట్లో ఇనిషియల్గా 0 స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఈచ్ వాల్యూని ఈ సమ్కి యాడ్ చేసుకుంటా. సమ్ అనేది తీసుకొని ఆ సమ్కి ఎగ్జిస్టింగ్ సమ్కి ఈ ఈచ్ వాల్యూని యాడ్ చేసి అదే సేమ్ సమ్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. అప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ద అర్రే వాల్యూస్ అనేది మనకి రిటర్న్ అవుతాయి. ఆఫ్టర్ ఫైండింగ్ ఆల్ ది వాల్యూస్ అవుట్ ఆఫ్ ది లూప్, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లూప్ ఏమవుతుంది, సమ్లోకి ఆల్ వాల్యూస్ యొక్క సమ్ అనేది సమ్లోకి స్టోర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ సమ్లో ఉండే వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తే సమ్లో ఏదైతే స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. దట్ ఈస్ అ వాట్. గాట్ ఇట్? నౌ ఇప్పుడు ఈ అర్రేలో ఉండే వాల్యూస్ నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకో, ఇప్పుడు ఏలోకి ఈచ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది కదా, అప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఏ పర్సెంటైల్ 2 అనేది 0 అయితే దెన్ Sum plus or equals to. సారీ, సో ఇప్పుడు ఏ అనేది ఇక్కడికి వస్తుంది కదా, సో ఏ వాల్యూ అనేది 2తో డివైడ్ అయితేనే నాకు ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి. రైట్? ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ అనేది ఎంత ఈజీ అంటే మనం డైరెక్ట్గా వాల్యూస్ అనేది ఇక్కడికి స్టోర్ అయిపోతున్నాయి. ఇందాక ఫర్ లూప్లో ఏం చేసాము, ఇండెక్స్ బేస్ చేసుకొని అరేలో ఉండే వాల్యూస్ రిటర్న్ చేసామా, బట్ ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ రిటర్న్ అవుతాయి కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లెంత్ కూడా స్పెసిఫై చేయబడలే మనం ఎన్ని వాల్యూస్, ఎందుకంటే అంటిల్ అరేలో ఉండే ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద అరే వరకు ఇది ప్రతి వేరియబుల్కి ప్రతి వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతూ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 1 స్టోర్ అవుతుంది ఏలో, తర్వాత 2 స్టోర్ అవుతుంది, తర్వాత 20 అలా స్టోర్ అవుతుంది, కానీ రివర్స్ వేలో మనం ట్రావెల్స్ చేయలేం అరేని. బట్ అదే ఫర్ లూప్ యూజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఇండెక్స్ని రివర్స్లో జనరేట్ చేయొచ్చు. అంటే ఇండెక్స్లో ఐ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 2 3 0 1 2 3 4 నుంచి, అంటే ఆ ఏఆర్ డాట్ లెంత్ -1 నుంచి అంటిల్ 0 వరకు ఐ మైనస్ ఇలా మనం ఇండెక్స్ని రివర్స్లో జనరేట్ చేసి ఏఆర్లో ఉండే ఏఆర్ ఆఫ్ ఐ, అప్పుడు ఫస్ట్ ఏఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ ఆఫ్ 4 కదా, ఏఆర్ ఆఫ్ 4 వస్తుంది, తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది, ఏఆర్ ఆఫ్ 3 వాల్యూ యాక్సెస్ అవుతుంది, తర్వాత ఐ వాల్యూ 2 అవుతుంది, ఏఆర్ ఆఫ్ 2 అంటిల్ ఐ వాల్యూ 0 అయ్యేంత వరకు మనకి రివర్స్లో వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వచ్చు. అంటే ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. బట్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఈచ్ వాల్యూ యాక్సెస్ అవ్వాలంటే అప్పుడు ఫర్ ఈచ్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అర్థమైందా? Yes, sir. Understood. So that is about traversing by using for each loop. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అనానమస్ అరేస్. అనానమస్ అర్రే అంటే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఏం రిక్వైర్మెంట్ అంటే టెస్ట్ 1లో ఒక మెథడ్ ఉందండి. ఈ టెస్ట్ 1లో మెథడ్ ఏం చేయాలంటే లెట్స్ సే కొన్ని ఒక స్టూడెంట్ మార్క్స్ని సెండ్ చేస్తారు ఈ మెథడ్కి. అంటే సమ్ అనే ఒక మెథడ్ ఉంది, లేదంటే ఏవిజే అనే ఒక మెథడ్ ఉంది. ఈ ఏవిజే మెథడ్కి ఇన్పుట్గా ఏమొస్తుందంటే ఒక అర్రే ఆఫ్ మార్క్స్ వస్తుంది. ఈ అర్రే ఆఫ్ మార్క్స్ మనం ఏం చేయాలంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సమ్ ఆఫ్ ది ఆల్ ది మార్క్స్ బై నంబర్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక అర్రేని రిసీవ్ చేస్తుంది కాబట్టి పారామీటర్ అనేది ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది స్టాటిక్ మెథడ్, సో క్లాస్ నేమ్తో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏవిజేని కాల్ చేయాలనుకోండి, ఏవిజే కాల్ చేయాలన్నప్పుడు నువ్వేం పాస్ చేయాలండి, ఇక్కడ సింగిల్ వాల్యూ పాస్ చేయాలి, సింగిల్ ఇంటి వాల్యూ, రైట్? బట్ ఇక్కడ నువ్వు అర్రేని పాస్ చేయాలంటే ఇక్కడ సబ్స్క్రిప్ట్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఇది రెఫరెన్స్ వేరియబుల్, అర్రే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను, ఇంటి ఏఆర్ అనేది, ఆర్ వేరే వేరియబుల్ నేమ్ అన్నా ఇవ్వచ్చు, మనం ఇబ్బంది లేదు. ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. సో ఒకటికి వచ్చేసి 35 మార్కులు వచ్చినాయి, ఒకటి వచ్చేసి 33, ఒకటి వచ్చేసి 36, ఒకటి వచ్చేసి 80 అలా వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ రెఫరెన్స్ని ఇక్కడ పంపిస్తున్నాను అనమాట.
సబ్స్క్రిప్ట్. ఇప్పుడు ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ అర్రే ఆబ్జెక్ట్ని యాజ్ అ పారామీటర్గా పంపించా. ఇప్పుడు ఈ అర్రే అనేది రిసీవ్ చేసుకుంది, ఎందుకంటే ఇక్కడ అర్రేని పంపించా, అది కూడా 1D అర్రే కాబట్టి ఈ రెఫరెన్స్ వేరియబుల్ కూడా ఇక్కడ అర్రే టైప్లో తీసుకోవాలి. ఇప్పుడు ఏఆర్ రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి, సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ తీసుకోవాలి కదా. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు వీ హ్యావ్ టు ఇంట్ ఒక వేరియబుల్ని తీసుకుంటాము అండ్ దాంట్లో 0 స్టోర్ చేసి అండ్ ఫర్ ఈచ్ యూప్ యూస్ చేసి ఈచ్ వాల్యూ ఆ అర్రేలో ఉండి ఈచ్ వాల్యూ అనేది స్టోర్ చేసుకొని సమ్లోకి ఈచ్ వాల్యూని అప్డేట్ చేసి అండ్ వీ కెన్ ప్రింట్ సమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ అంటే సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ నేను వచ్చేసి సమ్ని డబుల్లోకి టైప్ క్యాష్ చేస్తాను, లేదంటే ఇంట్లోకి రిజల్ట్ వస్తుంది బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏఆర్ డాట్ లెంత్ అనమాట. Now you can see if I run this code, టోటల్గా యావరేజ్ ఆఫ్ మార్క్స్ దిస్ అర్రేలో ఉండే యావరేజ్ మార్క్స్ అనేది రిటర్న్ అయిపోయింది. ఈ కోడ్ అర్థమైందండి. Yes, sir. ఇప్పుడు ఏబీజేకి నేను ఒక అర్రేని క్రియేట్ చేసి తర్వాత సెండ్ చేయాల్సి వస్తుంది, బట్ అలా కాకుండా వాట్ ఇఫ్ వితౌట్ క్రియేటింగ్ అర్రే సపరేట్లీ అండ్ దెన్ వీ నీడ్ టు స్టోర్ అంటే వీ నీడ్ టు సెండ్ టు ద అనదర్ మెథడ్. మనం ఒక వే ఉంది ఏంటంటే మనం అట్ ద టైమ్ ఆఫ్ పారామీటర్ సెండింగ్ టైంలోనే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి స్టోర్ చేయొచ్చు, ఐ మీన్ పంపించవచ్చు, సెండ్ చేయొచ్చు. అది ఎలా అంటే అది అనానమస్ అర్రే అనమాట. అంటే ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలంటే న్యూ విచ్ డేటా టైప్ అనేది ఇచ్చి అండ్ సబ్స్క్రిప్ట్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను 10, 20, 30 ఇలా. దీన్ని అనానమస్ అర్రే ఎందుకు అన్నామంటే దీనికి నేమ్ ఉండదు, నేమ్లెస్ అర్రే ఇది. జస్ట్ ఆటోమేటిక్గా అంటే ఇన్స్టెంట్గా ఒక అర్రే క్రియేట్ అయిపోయి ఆ అర్రేలో ఉండే బ్లాక్స్లో ఉండే వాల్యూస్ ఇవి క్రియేట్ అయిపోతాయి, ఇవి స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు అది ఈ ఏఆర్ రెఫరెన్స్ వేరియబుల్లోకి స్టోర్ అయిపోయింది ఆ అర్రే అనేది. అప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోయింది, సమ్ అండ్ యావరేజ్ అనేది. అర్థమైందా? ఇలా ఇన్స్టెంట్గా మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పంపించవచ్చు అనమాట. ఇది సింటాక్స్. అప్పుడు అంటే ఇలానే సెండ్ చేయాలి, ఇంకా వేరే సింటాక్స్ లేదు. ఇది అనానమస్ అర్రే. ఇన్స్టెంట్గా ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యాజ్ అ పారామీటర్గా స్టోర్ సెండ్ చేయాలంటే యూ కెన్ యూజ్ దట్ అనానమస్ అర్రే. ఇస్ ఇట్ క్లియర్ నౌ ఇట్? Yes, sir. Clear. దట్ ఈస్ అబౌట్. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ వాల్యూస్ అనేది పంపించాం. వాట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద వాల్యూస్ ఇన్ టేబుల్ ఫార్మేట్. సో టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేయాలంటే అంటే లైక్ రో బై కాలం అలా వాల్యూస్ని స్టోర్ చేయాలంటే మనం 2 డైమెన్షనల్ అర్రే స్టోర్ చేస్తాం, అంటే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వరకు ఓన్లీ 1 డైమెన్షనల్ అర్రే క్రియేట్ చేసాం. దట్ ఈస్ వై వీ యాజ్ అ రెఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు సబ్స్క్రిప్ట్ ఒకటే ఇచ్చాం అండ్ అర్రేని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఒక సబ్స్క్రిప్టే ఇచ్చాము అండ్ అర్రే ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు కూడా ఒక సబ్స్క్రిప్టే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 2D అర్రే డిస్కస్ చేద్దాం. 2D అర్రే ఏంటంటే మనకి ఇక్కడ 2D అర్రే మీకు సి లాంగ్వేజ్లో క్రియేట్ అయినట్టు క్రియేట్ అవ్వదండి. ఐ విల్ టెల్ యూ దట్ వాట్ ఇట్ మీన్స్. 1 minute. Where is the charging? ఇప్పుడు సి లాంగ్వేజ్లో 2D అర్రే ఎలా క్రియేట్ అవుతుందంటే మీరు ఇక్కడ రో సైజ్ ఇస్తారు. ఒకవేళ రో సైజు 2, కాల్ సైజు 2 ఇచ్చారు అనుకో, ఎలా క్రియేట్ అవుతుందంటే రో సైజ్ 2 అండ్ కాల్ సైజ్ 2 ఇచ్చారు కాబట్టి ఎలా క్రియేట్ అవుతుందంటే ఇలా 2 రోస్ అంటే హారిజంటల్ థింగ్ అండ్ కాలమ్స్ అంటే వర్టికల్ థింగ్స్ ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. సారీ 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఇలా క్రియేట్ అవుతాయి. వాట్ ఇఫ్ ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో 10 స్టోర్ చేస్తా, ఈ మెమరీ లొకేషన్లో 20 స్టోర్ చేస్తా, ఈ మెమరీ లొకేషన్లో 20 స్టోర్ చేస్తా, బట్ ఇక్కడ స్టోర్ చేసినప్పుడు ఈ మెమరీ లొకేషన్ వేస్టేజ్ అయిపోతాయి కదా.
సో, అలా కాకుండా అంటే జావాలో ఈ డిసడ్వాంటేజ్ అబ్జర్వ్ చేసి సీసీ ప్లస్ ప్లస్‌లో ఈ డిసడ్వాంటేజ్ అబ్జర్వ్ చేసి 2డీ అర్రే అనేది ఇలా క్రియేట్ అవ్వదు ఇంటర్నల్‌గా. 2డీ అర్రే అనేది ఎలా క్రియేట్ అవుద్దంటే అర్రే ఆఫ్ అర్రేస్ అప్రోచ్‌లో క్రియేట్ అవుద్ది. అర్రే ఆఫ్ అర్రేస్ అప్రోచ్‌లో 2డీ అర్రే అనేది క్రియేట్ అవుతాయి. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు 2డీ అర్రే అనేది క్రియేట్ చేయాలనుకోండి. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్తారు కదా! ఈసారి 2 సబ్స్క్రిప్ట్‌తో రెఫరెన్స్ వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. అంటే ఈ రెఫరెన్స్ వేరియబుల్‌కి 2 సబ్స్క్రిప్ట్ అవ్వాలి. దట్ ఈస్ ఓకే. బట్ క్రియేషన్ టైమ్‌లో కూడా సేమ్. ఇంట్ ఇక్కడ మనకి 2 సబ్స్క్రిప్ట్స్ అనేది ఇవ్వాలి. బట్ ఇక్కడ సైజ్ స్పెసిఫై చేయాలి కదండీ! ఇక్కడ సైజ్ అనేది ఫస్ట్ సబ్స్క్రిప్ట్‌లో ఏ సైజ్ స్పెసిఫై చేయాలంటే బేస్ సైజ్. అండ్ ఇక్కడ అర్రే సైజ్. నాట్ రో అండ్ కాలమ్ సైజ్ అండి. ఇక్కడ బేస్ సైజు అండ్ ఇది అర్రే సైజ్ అనమాట. వాట్ ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇంటర్నల్‌గా మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంట్ ఏఆర్ 2 సబ్స్క్రిప్ట్ ఇచ్చాను కాబట్టి న్యూ ఇంట్ ఆఫ్ ఇక్కడ కూడా 2 సబ్స్క్రిప్ట్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ నేను బేస్ సైజ్ వచ్చేసి 3 ఇచ్చాను. లేదంటే బేస్ సైజ్ వచ్చేసి 2 ఇచ్చాను. ఇక్కడ 2 ఇచ్చాను. ఇలా ఇచ్చాననుకోండి, ఇప్పుడు అర్రే ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చెప్తాను చూడండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను బేస్ సైజ్ ఎంత ఇచ్చానండి ఇక్కడ? బేస్ సైజ్ ఇది ఫస్ట్ సబ్స్క్రిప్ట్లో మెన్షన్ చేసింది. బేస్ సైజ్ ఎంత ఇచ్చాను? 2. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా 2 మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అవుతది. ఫస్ట్ మెమరీ బ్లాక్ అండ్ సెకండ్ మెమరీ బ్లాక్. అండ్ అండ్ తర్వాత నెక్స్ట్ సబ్స్క్రిప్ట్లో సైజ్ ఎంత ఇచ్చాను? 2 ఇచ్చాను కదా! దాని మీనింగు ఈ బేస్ సైజ్‌లో క్రియేట్ అయిన అర్రేకి ఎవ్రీ బ్లాక్‌లో మనకి అంటే 2 సైజ్ అర్రేస్ క్రియేట్ అవుతాయి. 2 సైజ్ అర్రే. ఎందుకంటే ఇక్కడ 2 ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ సబ్స్క్రిప్ట్‌లో ఆ 2స్‌తో 2 సైజ్ అర్రేస్ క్రియేట్ అవుతాయి. 2 బ్లాక్స్ సైజ్ ఇలా. అండ్ దెన్ ఇప్పుడు 3 అర్రేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి కదా! సార్ చెప్పండి సార్. అయిపోయింది సార్. ఓకే సార్.